చూస్తున్నారా ఫ్రెండ్స్, లేత లేత బీరకాయలండి. అందులోకి ఒక్క 3 కోడిగుడ్లు కొట్టి పోస్తే నా రాజా కర్రీ ఏం టేస్ట్! ఆహాహా, లొట్టలేసుకుంటా తింటూ ఉంటే ఇందులోకి ఒక్క చపాతి ఇట్లా పెట్టి నంజుకొని కడుపులో వేస్తే ఆహాహా, రుచే వేరబ్బా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చి బీరకాయతో ఎగ్ కర్రీ అండి. టేస్ట్ భలే భలే ఉంటుందండి. మంచి లేత లేత బీరకాయలు తీసుకొచ్చుకొని మంచిగా కడిగేసుకొని సెడి చేసుకొని ఉంచుకొని మీకు చేసి చూపెడతా. ఈరోజు రెసిపీ లొట్టలేసుకుంటే తినుడే అండి. టేస్ట్ మాత్రం కేక ఉంది. నేను మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేసి తిన్న తర్వాత ఒకసారి చేసినాక మరీ మళ్ళీ వీడియో చేశానండి. మీకోసం చేశాను ఈ రెసిపీ. నేను చెప్పినట్టు మీరు చేయండి. టేస్ట్ మాత్రం మామూలు ఉండదు. ఖచ్చితంగా మీకు నచ్చుతుందండి ఈ వీడియో. టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కామెంట్ పెట్టండి వీడియో ఎలా ఉందనేది. మీరు కామెంట్ పెడితే నేను కూడా ఎలా ఉందనేది చూసి, లేదు అంటే మళ్ళీ దాన్ని సరి చేసుకొనైనా మళ్ళీ కొత్తగా వీడియో మళ్ళీ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసి పెడతాను మీకోసం. మన వీడియోలు చిన్న షార్ట్ వీడియోలే ఉంటాయండి. కుకింగ్ వీడియోస్ అన్నీ ఒక 5 నిమిషాల లోపు, 6 నిమిషాలు, అంత మించి మాత్రం ఎక్కువ అస్సలు ఉండవు. మీకు బోర్ కొట్టకుండా మంచి మంచి రెసిపీ వీడియోలు తీసుకొస్తున్నానండి. చిన్నవి అండి, పెద్ద పెద్ద వీడియోలు మానవి కాదు, పెద్ద కుకింగ్ కూడా కాదు, చిన్న కుకింగ్ అండి. మధ్యతరగతి చిన్న ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎట్లుంటుందండి, మనది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి చిన్న చిన్న రెసిపీలు చేసుకుందాం. చూడండి, మన రెసిపీ వచ్చి ఇలా చేసుకోండి. మంచిగా ముక్కలు, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక్క టమాటా వేసుకోండి. 2 టమాటాలు అయినా పర్లేదు, టేస్ట్ బాగుంటుంది. టమాటా ఎక్కువ ఉంటే కూడా. ఎప్పుడైనా ఏ సీజన్లో కాసే కాయలు కానీ, కూరగాయలు కానీ, పండ్లు కానీ, ఫలాలు కానీ ఆ సీజన్లో ఖచ్చితంగా టేస్ట్ చేయాలండి. చాలా మంచిది. మనం ఎక్కువగా, ఇంకా నన్ను అడుగుతానైతే, వెజిటేరియన్ కూరగాయలు తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. అంటే నాన్ వెజ్ కూడా తినచ్చు, చికెన్ మటన్లు, కానీ ఎప్పుడన్నా ఒకసారి తినాలండి. ఎక్కువ తినకూడదు. ఎందుకు అని అంటే అది కరెక్ట్గా అరగక హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అదే వెజిటేరియన్ కూరగాయలు అయినా అనుకో చాలా మంచి అరుగుతాయి, టేస్ట్ బాగుంటుంది, మనం తిన్నా కానీ కూడా బోర్ కొట్టదండి. కాబట్టి నా అభిప్రాయం అయితే చెప్పినండి. మీ అభిప్రాయం ఏంటిదో కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే ముందే 3 కోడిగుడ్లు మంచిగా కొట్టి ఒక్క కప్పులో పోసుకున్నా. చూడండి, అగో మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి తర్వాత తీసి చూస్తే ఎలా ఉంది చూడండి ఒక్కసారి. అగో ఎట్లయింది చూడండి. మంచిగా కలర్ ఉంది కదా, రెడ్ కలర్. కారం కూడా మంచిగా వేసుకోండి. అంతా ఒక్కటిసారి గాబర కలపద్దు. కలిపితే ఏంటంటే అంత కోడిగుడ్డు అంతా తుక్కు అయిపోతుంది. కాబట్టి మెల్లగా కలుపుకోవాలి. అట్లా పెద్ద పెద్ద ముక్కలు ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నట్టు. ఒక్కసారి కలిపినామనుకో మంచిగా ఉండదు టేస్ట్. అంత చిన్న చిన్నగా అంత ఎగ్ పలావ్ లాగా అయిపోతుంది. అలా కాకుండా ఇలా మెల్లగా కలుపుకోండి. చూడండి, నోరు ఊరుతుంది కదా. నాకైతే నోరు ఊరుతుందండి. ఈ వీడియో చేస్తూ ఉంటేనే కూడా నోరు ఊరింది. ఎప్పుడు తిందామా అనే చూసుకుంటూనే ఉన్నా. అందుకే ఫటాఫట్ చేసి పడేసిన కర్రీ. ఒక్క గుబులు రానియండి. గుబులు వచ్చిన తర్వాత మంచిగా కొత్తిమీర వేసుకోండి. ఇంతంత ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ధనియాల పౌడర్ అయితే వేసుడే. ధనియాల పౌడర్ వేయకుంటే ఆ టేస్ట్ ఉండదు. కాబట్టి ధనియాల పౌడర్ ఖచ్చితంగా వేసుడే. దాన్ని కూడా మంచిగా అందులో వేసి అటు ఇటు దొరిస్తే అంతా మిక్స్ అయిపోతుందండి. మళ్ళీ ఒక గుబులు రానియండి లైట్గా, కానీ అడుగంటకుండా మాత్రం చూసుకోండి. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. మీరు ఒకసారి చేసి ట్రై చేసి చూడండి. మన వీడియోకు ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి, ఒక కామెంట్ కొట్టండి.
కర్రీ బాగా ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.